హలో ఎవ్రీవన్. ఇక్కడ మీకు చూసేవి మీకు అందరికీ తెలిసినవే. కాకపోతే మీకు వాటి పేర్లు తెలియదన్నమాట. మింటు తులసి. ఇది మింటు ఘాటుతో ఉంటుంది. కర్పూరం తులసి అలాగే కర్పూరం వాసన వస్తూ ఉంటది. రుద్రజడ ఇది ఉంటే ఘాటుని మొత్తం వాసన వస్తుంది టచ్ చేస్తేనే. లవంగం ఈ పేరులోనే ఉంటుంది. అది ఏ గుణం ఎలాంటి టేస్ట్ ఉంటుందనేది. ఇవి దగ్గుకి, కఫానికి అలాంటి వాటికి బాగా ఉపయోగపడతాయి. ఈ షిరిడి తులసి మనకి షిరిడిలో బాబాకి మాల కట్టడానికి వాడతారు. ఈ దాల్చిన చెక్క తులసి అయితే మాత్రం సేమ్ దాల్చిన చెక్క వాసనే వస్తూ ఉంటుందండి. అల్లం తులసి. ఈ తులసిలో ఏ రకమైన కానీ మనం వాడడం వల్ల కఫ సమస్యలు అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ తగ్గుతాయి అన్నమాట. వన తులసి ఇది కొంచెం చిరుచేదుగా ఉంటుంది. అలాగే సబ్జా ఇది బాడీని కూల్ చేయడానికి సబ్జా గింజలు వాడతాం కదా, ఆ తులసి అన్నమాట. నెక్స్ట్ నిమ్మ తులసి. ఇది కామన్గా మనకు తెలిసిందేవి. పాండవబత్తి ఈ ఆకులతోటి దీపాలు వెలిగిస్తారు. ఇది పాండవులు వాడారు కాబట్టి దీనికి పాండవబత్తి అనే పేరు వచ్చింది. శ్యామ తులసి అలాగే గంధ ఖర్జూరాలు. ఈ గంధ ఖర్జూరాలని మనం నూనెలో వేయడం వల్ల మనకి డాండ్రఫ్ అలాంటివి రావు. అలాగే పసుపు, మరువం. ఈ మరువాన్ని మంచి వాసన వస్తూ ఉంటుంది. లెమన్ గ్రాస్ దీనివల్ల గార్డెన్లోకి దోమలు అలాంటివి రాకుండా ఉంటాయి. రణపాల ఇవన్నీ కూడా కిడ్నీకి ఉపయోగపడేవి. దవనం పువ్వుల్లో వాడతాం కదా సువాసన కోసం అని చెప్పేసి. అలాగే హెడేక్, మైగ్రేన్ వాటిని తగ్గిస్తుంది అనమాట. నల్లేరు. ఈ నల్లేరు విరిగిన ఎముకల్ని కలుపుతుంది అంటారు. ఈ మొక్క నాకు తెలియదండి. ఇది మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే కాశీ బొగ్గకాయలు దీంట్లో చాలా ఆయుర్వేదం ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి చాలా రకాల ఆకులు. మనం కరివేపాకు ఇది మనకు అందరికీ తెలుసు, విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, దీన్ని రెగ్యులర్గా వాడాలి అని చెప్పేసి. కొండపిండాకు ఇవన్నీ కూడా కిడ్నీకి. ఇది వామాకు వచ్చేసరికి కడుపులో ఉబ్బరం అలాంటివి తగ్గిస్తుంది. మనకి బంతి నెమటోడ్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మంచి వాసన ఉంటుంది. వట్టివేళ్ళు. నెక్స్ట్ జిల్లేడు. ఈ జిల్లేడు ఆకుల వల్ల మనకి మొక్కలకి చాలా కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అంతే అనమాట. నిమ్మ వాసనకి మనకి దోమలు అలాంటివి రావు గార్డెన్లోకి. అలాగే మనకి ఫ్రెష్ ఎయిర్ కోసం అని చెప్పేసి ఇవన్నీ వాడతారు. కుప్పింటాకు. ఈ కుప్పింటాకు పిప్పి పన్నుని తగ్గించడానికి వాడతామట. పిప్పి పన్ను కూడా తగ్గించేస్తుంది. వేప ఇవన్నీ కూడా ఫ్రెష్ ఎయిర్ కోసం. ఉత్తరాయణి మన దంతాలకి చాలా మంచిదన్నమాట.